అందరికీ గుడ్ ఈవినింగ్. మీ తెలంగాణ ఆడబిడ్డ వచ్చేసింది మీకోసం ఈరోజు ఒక తెలంగాణ రెసిపీ చేస్తున్నాను. చూడండి, ఎక్కువ మా యాదవ్స్లో టమాటా పచ్చడైనా ఏదైనా కారం కారం తినడం చాలా ఇష్టము. అయితే నేను ఈరోజు టమాటా పచ్చడి వేస్తున్నా మా తెలంగాణ స్టైల్లో. ఫస్ట్ అయితే ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఒక 10-15 వేసుకోవాలి. మీకు కారం బట్టి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక 20 వేస్తాను. నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నా. కారం ఎక్కువ ఉంటాయి, ఇవి నల్ల పచ్చిమిరపకాయలు అంటారు, అంటే డార్క్ గ్రీన్ ఉంటాయి కాబట్టి నల్ల పచ్చిమిరపకాయలు అంటాం మా సైడు. కారం ఎక్కువ ఉంటుంది, తక్కువ వేసుకోవాలి. ఒక పావుడైతే నూనె అయితే పోసేసుకున్నాను నేను, ఎందుకంటే ఇది మగ్గాలి కదా. ఇది మగ్గనికైతే నేను మూత అయితే పెట్టేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే మీద జిల్లుతాయి. మూత కోసం ఎదురు చూస్తున్నాయి నేనైతే. అమ్మో, అది జిల్లుతే మస్తు భయం అవుతుంది, మీద పడుతుంది. బంద్ చేసుకుంటే నాకు భయం ఉందే. మూత అయితే దొరికేసింది. నేనైతే ఇప్పుడు ఆన్ చేసుకుంటా. మీద పడ్డే 2-3 సార్లు, నాకు అందుకే భయం. ఇప్పుడు ఎంతైనా తెలుసుకో, ఏమన్నా వేసుకో. పచ్చిమిరపకాయలు అయితే పెట్టేసిన. నేనైతే టమాటాలు అయితే తీసుకుంటున్నా, కొన్ని కచ్చే తీసుకుంటే బాగుంటాయి. ఏరుకోవాలి, కచ్చే ఇవన్నీ ఏరుకోవాలి. అయ్యో ఇలా పడ్డది. కచ్చే అయితే వేసుకున్నాను. మీ స్టైల్లో టమాటా పచ్చడి ఎట్లా చేస్తారో కామెంట్లో పెట్టండి. నేనైతే మా స్టైల్లో చేస్తున్నా. మా ఇంట్లో టమాటాలు అంటే చాలా ఇష్టం అందరికీ. టమాటా కూర అయినా, టమాటా చారు అయినా, టమాటా పచ్చడి అయినా, టమాటా రైస్ అయినా, టమాటా బాత్ అయినా పీలుతుంది. నాకైతే మస్తు భయం అవుతుంది, అందుకే నాకు ఇక్కడ ఉండను. టమాటా పచ్చడి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా చాలా అనిపిస్తుంది. చాలా అనుకుంటున్నాను నేనైతే. ఇంకొకటి వేసేస్తా, ఎందుకంటే మళ్ళీ సరిపోతే కష్టం. ఇవైతే చాలు. ఇవైతే 4 ముక్కలు కట్ చేసుకోవాలి.